హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ వ్లాగ్స్. అందరికీ ముందుగా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. మొదటి రోజు ప్రసాదం కింద నేను క్షీరాన్నం చేశానండి. పాలు విరగకుండా క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా ఈజీ, అమృతంలా ఉంటుంది. ఆ అమ్మవారికి నివేదించాక మనం కళ్ళకద్దుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో ఈ క్షీరాన్నం. చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నానండి. 3 గుప్పుల కింద వేసుకుంటున్నాను. నాకు కొంచెం సెంటిమెంటు, మీ వీలుని బట్టి వేసేసుకోండి. ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసేసి నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. నీళ్లు పోసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు క్షీరాన్నం వండుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని, నేను ఇత్తడి గిన్నె తీసుకుంటున్నానండి. చక్కగా అమ్మవారికి వండుతున్నాం కదా అని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. ఇలా మొత్తానికి కూడా 5 కానీ 9 కానీ ఇలా బొట్లు పెట్టుకుని దీంట్లో ఇప్పుడు మనం చిక్కటివి ఆవు పాలు పోసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని చిక్కటి పాలు ఆవు పాలు తెచ్చుకున్నానండి. నేను క్షీరాన్నానికి ఆవు పాలతో వండితే చాలా బాగుంటుంది. లీటర్ పాలు దాకా చిక్కటివి పోసుకుంటున్నాను. దీంట్లో నేను ఎటువంటి నీళ్లు పోయట్లేదు. ఇంకా మీ వీలుని బట్టి మీరు నీళ్లు పాలు కూడా సమపాలలో తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అమ్మవారికి కదా అని కొంచెం పాలు పొంగేటట్టు వరకు ఉంచుకున్నాను. పాలు పొంగాక నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు మాత్రం తీసేసి రైస్ వరకు ఈ పాలల్లో వేసేసుకున్నాను. రైస్ వేసేసుకున్నాం కదా, లో టు ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం చక్కగా ఉడికి అన్నాన్ని మృదువుగా అయ్యేటట్టు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని లో టు మీడియం కింద అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. చక్కగా ఉడుకుతుందండి రైస్ అయితే కనుక. ఇది అవ్వడానికి నాకు ఒక పావు గంట వరకు పట్టింది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 సార్లు అడుగు నుండి కలుపుతూ ఉంటే కనుక అన్నం మెత్తగా మంచిగా కుక్ అయిపోయింది చూడండి. ఇంతే, అన్నం భలే మృదువుగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి అడుగు నుండి మరొక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఏ కప్పుతో అయితే రైస్ వేసామో అదే కప్పుతో కప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఇంకా తీపిగా కావాలి అంటే కనుక ఇంకొక పావు కప్పు దాకా వేయండి. నిమితంగా తీపి తినే వాళ్ళకి ఈ స్వీట్ సరిపోతుంది చక్కగా. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకొని బెల్లాన్ని ఆ వేడి మీద కరిగి పెట్టుకుంటే సరిపోతుందండి. లేదు డైరెక్ట్గా బెల్లం వేయడం ఇష్టం లేని వాళ్ళు కాస్త బెల్లాన్ని ఒక బుడ్డి గ్లాస్ నీళ్లు పోసి పాకంలాగా కరగబెట్టి, పాకం అంటే బెల్లం కరిగితే చాలండి, పాకం ఏమీ రావసరం లేదు. బెల్లాన్ని కరగబెట్టుకొని అన్నం మొత్తం ఉడికాక దీంట్లోనే వడగట్టేసుకుంటే సరిపోతుంది. తుక్కు అలాంటివి ఏమన్నా కూడా పోతాయి. నాకు ఈ బెల్లంలో అలాంటివి ఏమీ ఉండవు, అందుకని నేను డైరెక్ట్గా వేసాను. ఏది చేసినా బెల్లం పాకం వేసినా లేకపోతే బెల్లం తురుము వేసినా స్టవ్ ఆపేసి మాత్రమే చేయాలి. బాగా వేడిగా ఉంటే పాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. బెల్లం మంచిగా కరిగింది కదా, ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకొని నేతిలో మంచిగా జీడిపప్పు వేయించుకోవడానికి చిన్న తాలింపు కడాయిని పెట్టుకొని 1 స్పూనున్నర దాకా నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. జీడిపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇది తీసుకెళ్ళి అలా నేతితో సహా క్షీరాన్నంలో వేసుకొని మంచిగా ఇంకొకసారి కలిపి ఆ అమ్మవారికి నివేదించాక మనం తింటామేమో, క్షీరాన్నం అమృతం కన్నా ఇంకా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరొక ప్రసాదంతో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ ప్రసాదాన్ని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఉంటాను మరి.